Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీకెందుకు సపరేట్గా ఒక ఎంటిటీ ఎక్సలెన్షియా అని స్థాపించాలనిపించింది హైదరాబాద్లో? 2015లో మేము ఇది ఎస్టాబ్లిష్ చేసాము. అయితే అప్పటికే నాకు ఒక 17-18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్ కాకుండా అక్రాస్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ ఆ ర్యాంకులు లేకపోతే అయ్యో మీ దగ్గర ర్యాంకు లేవా అని చూస్తున్నారు తప్ప ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ పర్ఫామ్ అని. ఆ మొట్ట మీద మన వైపు పేరెంట్స్ ఇంక్లైన్ అవుతారా? పేరెంట్స్ అవగాహన లోపం ఒకటి ఉంది, అవేర్నెస్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్, ఒక ఐఐటీలో సీట్ కొడితేనో లేకపోతే ఒక నీట్లో ర్యాంక్ తెచ్చుకుంటున్నాను లైఫ్లో. ఐటీలో సీట్ కొట్టినా కొట్టకున్నా, నీట్లో సీట్ వచ్చినా రాకున్నా, రైట్, పేరెంట్స్ షుడ్ నో దట్. టీచర్లకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉందా ఈ ప్రైవేట్ ఎకో సిస్టంలో? లేనే లేదు. ఇప్పుడు నేను అడిగితే, ఇప్పుడు మేము మా దాంట్లో మేము ఏం చేసామంటే ఇయర్ నుంచి మేము 2000 కోవిడ్ తర్వాత మిడిల్ క్లాస్ పిల్లల్లో మనకు ఈజీగా కనబడతాయి. మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎట్లాంటి వ్యవస్థలు ఉండాలి? దాన్ని ఫీజ్ అనేది ఇన్అప్రోప్రియేట్గా ఉండకూడదు ఎప్పుడు. వాట్ యు గివ్, వాట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎప్పుడు. వాట్ యు గివ్, వాట్ యు గెటింగ్. నువ్వు వాట్ యు గివ్ కాదు, వాట్ యు వాంట్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను మీ పవన్ సార్. 10వ తరగతి పరీక్షలు సిబిఎస్ఈకి సంబంధించి పూర్తయ్యాయి. అదేవిధంగా స్టేట్ బోర్డ్కి త్వరలోనే పూర్తవబోతున్నాయి. మరి ఈ సందర్భంలో స్టూడెంట్స్ అందరికీ ఇంటర్మీడియట్ సరైన కాలేజ్ పిక్ చేసుకోవడంలో ఒక డెఫినెట్లీ డౌట్ అనేది ఉంది. మరి ఈ విషయంలో పేరెంట్స్కి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఎక్సలెన్షియా స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఫౌండర్ అండ్ సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఎట్ ద సేమ్ టైం పాపులర్ ఎడ్యుకేషనలిస్ట్ అయిన వెంకట్ మురికి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీకు సంబంధించిన డౌట్స్ అన్ని నా తరఫు నుంచి నేను క్లారిఫై చేస్తాను. హలో సార్. హలో పవన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, హౌ ఆర్ యూ? సో ఇక్కడ ఎన్ని మష్రూమింగ్ కోచింగ్ సెంటర్స్ కానీ జూనియర్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయి. అంటే వెన్ యూ గో అలాంగ్ ది హైవే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫ్లెక్సీస్ అండ్ హోర్డింగ్స్ రిలేటెడ్ టు ఇట్. ఇన్ని ఉన్నప్పుడు మీకెందుకు సపరేట్గా ఒక ఎంటిటీ ఎక్సలెన్షియా అని స్థాపించాలనిపించింది హైదరాబాద్లో? పవన్, 2015లో మేము ఇది ఎస్టాబ్లిష్ చేసాము. అయితే అప్పటికే నాకు ఒక 17-18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్రాస్ హైదరాబాద్ కాకుండా అక్రాస్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక పేరెంట్ని, రైట్? అండ్ ఐఎమ్ ఏ టీచర్ ఆల్సో, రైట్? సో ఒక పేరెంట్గా టీచర్గా ఉన్నప్పుడు ఐ నో ద గ్యాప్స్. ఎంత సిస్టమ్ ఉన్నా, ఎంత పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా, రైట్, ఒక చైల్డ్కి ఏం కావాలి అనేది ఒక పేరెంట్కి తెలుసు, టీచర్కి అంతకంటే ఎక్కువ తెలుసు, రైట్? సో ఆ సిస్టమ్ అనేది అప్పటికి ఇప్పటికీ గ్యాప్స్ ఉన్నాయి ఇంకా, రైట్? నేను కూడా ఇదే క్వశ్చన్ వేసుకున్నాను, ఎందుకు ఓపెన్ చేయాలి, అవసరం ఏముంది అనేది, రైట్? సో చాలా పెద్ద వారిని కలిసాను కాలేజ్ ఓపెన్, మా బ్రాండ్ ఓపెన్ అవ్వకముందు కూడా. సో నాకు ఎవరు కూడా నో వన్ హ్యాస్ ఎంకరేజ్డ్ మీ, అవసరం ఏముంది అన్నట్టు. కానీ ఆ మొండి పట్టుదలతో ఏంటంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ అనేది లేకపోతే ఈ చిల్డ్రన్ సపోర్ట్ మిస్ అయిపోతుంది. అండ్ హూ ఈస్ గోయింగ్ టు రియలీ బ్రింగ్ ద చేంజెస్. సో చేంజెస్ చేయొచ్చు అనే ఆ కసి నమ్మకంతో మేము ఎక్సలెన్షియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్నట్టు. ఎందుకంటే టు అడ్రస్ ద గ్యాప్స్. ఇలాంటి గ్యాప్స్ ఇప్పుడు మేము పర్సనల్గా నేను కూడా ఐ డోంట్ బిలీవ్ దట్ ఓన్లీ ఫ్యూ చిల్డ్రన్ కెన్ పర్ఫామ్. 5%, 1%, 3% క్లాస్లో మొత్తము ఒక కాలేజీలో ఉన్న 10 సెక్షన్లో ఓన్లీ 1 సెక్షన్ విల్ పర్ఫామ్, మిగతా వాళ్ళు పర్ఫామ్ కాదు. క్లాస్లో 50 మందిలో 5 పర్ఫామ్ చేస్తారు, మిగతా వాళ్ళు పర్ఫామ్ చేయలేరు అనేది కాన్సెప్ట్. ఐ టోటలీ డిసగ్రీ విత్ దట్. బికాస్ యాజ్ అ టీచర్ ఐ నో దట్ అండ్ వీఆర్ ప్రూవింగ్ కూడా. మేము ప్రూవ్ చేస్తున్నాం లాస్ట్ 11-10 ఇయర్స్ నుంచి. ఏం చేస్తామంటే చైల్డ్కి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఏం ప్లాట్ఫామ్ అంటే మంచి టీచర్స్ ఇవ్వాలి, ఓపికతో ఉన్న టీచర్స్ ఇవ్వాలి, సబ్జెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. మేము స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, మేము కానీ ఎవరైనా కూడా ఒక చైల్డ్ని మనము ఇంప్రూవ్ చేయాలి అంటే క్లాస్ అనేది 10%. ఆ తర్వాత హౌ వి సపోర్ట్ ద చైల్డ్ ఆఫ్టర్ ద లెక్చర్, దట్ విల్ మేక్ ద డిఫరెన్స్. ఆ 90% అనేది ఆ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా చైల్డ్కి ఏం కావాలి,
రైట్. ప్రతి చైల్డ్కి ప్లాట్ఫామ్ ఇస్తే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అందరికీ ఐఐటీలు నీట్లు రావాలని పాయింట్ కాదు అక్కడ. కానీ చైల్డ్ పర్ఫార్మెన్స్ మంత్ టు మంత్ పెరగాలంటే ఎట్లా పెరగాలి? కాన్ఫిడెన్స్ పెరగాలి. ఎట్లా పెరగాలి? ఈ సపోర్ట్ ఇవ్వాలి. అన్నప్పుడు ఈ చైల్డ్కి అలాంటి టీచర్స్ ఇవ్వాలి, ఫాలోఅప్స్ ఇవ్వాలి. అందరి చిల్డ్రన్ సేమ్ కాదు. ఒకరు 1 వీక్లో అడ్జస్ట్ అవుతారు, అడాప్ట్ అవుతారు, ఒకరు 2 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు. మన ప్రయత్నం ఆగిపోద్ది ఎప్పుడు కానీ. సో ఈ సిస్టమ్ అనేది నాకు 100% తెలుసు ఇది వర్కౌట్ అవుతుందని. ఈ సిస్టమ్ లేదు మన దగ్గర. ఆ 5% పిల్లల్లో ఇవ్వడం కరెక్ట్ ఇవ్వాలి. కానీ మిగతా 45 స్టూడెంట్స్ అన్నప్పుడు దానిలో కూడా మా బాబు ఉన్నాడు అనుకోండి, మా బాబు పాప ఉంటే నాకు ఎలా ఉంటుంది? సో అన్నప్పుడు దట్ మేడ్ మీ టు థింక్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్ సిస్టమ్. ఎగ్జిస్ట్ సిస్టమ్ కరెక్ట్ కానే కాదు అది. సో ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫామ్ అనే కాన్సెప్ట్తోనే మేము వెళ్తున్నాం 10 years నుంచి. అండ్ ఎవ్రీ కాలేజ్ కూడా ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫామ్. మన సిస్టమ్స్ అన్నీ దాని చుట్టూరంగా వీవ్ చేయాలి ఎప్పుడు కానీ. కొందరికే కాదు, ఎడ్యుకేషన్గా మన బిజినెస్ చేయాలి అవసరము, ఎందుకంటే సస్టైన్ కావాలి. కానీ పిల్లలకి సపోర్ట్ ఇవ్వకుండా 100% ఇవ్వకుండా బిజినెస్ చేయడం అనేది దట్ ఈస్ అనెథికల్ బిజినెస్. ఇదన్నీ మైండ్లో పెట్టుకొని మేము ఒక సిస్టమ్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. మా సిస్టమ్స్ టూల్స్ చూసినట్టయితే ఇట్ ఈస్ జస్ట్ ఒక కేస్ స్టడీ అవుతుంది మాకు ఫ్యూచర్లో. డెఫినెట్గా కేస్ స్టడీ అవుతుంది. చూసాను నేను పర్సనల్గా. కేస్ స్టడీ అవుతుంది. పేరెంట్స్ ఎందుకు ఆ 5% క్యాండిడేట్స్ రిజల్ట్స్ బేస్ చేసుకునే కాలేజ్ని పిక్ చేస్తున్నారు? దట్ ఈస్ ద రీజన్ వై దర్ ఇస్ మష్రూమింగ్ కోచింగ్ ఎంటిటీస్ బ్లాసమింగ్ ఇన్ హైదరాబాద్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ చూస్తే ఎన్నో ఫ్రాంచైజ్ మోడల్స్ వచ్చినాయి, ఎన్నో కొత్త కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంది? వాళ్ళు వచ్చిన వాళ్ళంతా మీలాగా సిస్టమ్ బేస్ చేసుకొని మేము రన్ చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళు మళ్ళీ రాగానే హోర్డింగ్స్ మీద మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అన్ని ర్యాంకులు వచ్చినాయి అట్లానే చూస్తున్నారు కదా. మరి పేరెంట్ ఆ ర్యాంకులు లేకపోతే అయ్యో మీ దగ్గర ర్యాంకులు లేవా అని చూస్తున్నారు తప్ప మా పిల్లోడికి ఎవ్రీ స్టూడెంట్, మీరు అన్నారు కదా ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ పర్ఫామ్ అని, ఆ మోటో మీద మన వైపు పేరెంట్స్ ఇంక్లైన్ అవుతారా? మా ప్రయత్నం ఇది ఎందుకు అవుతుంది అంటే పేరెంట్స్ అవగాహన లోపం ఒకటి ఉంది, అవేర్నెస్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. ఎవరు? మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎవరైనా కూడా, ఎవరికైతే అడ్మిషన్స్ కావాలో, ఎవరైతే టార్గెట్స్ ఉన్నాయో, ఎవరు బిజినెస్ చేయాలో, రైట్. సో ఆ మిస్ఇన్ఫర్మేషన్ అనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పేరెంట్స్కి. పేరెంట్స్ ఆర్, ఎవ్రీ పేరెంట్ ఈజ్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎంతైనా కూడా ఇప్పుడు నేను ఒక టీచర్ని కాబట్టి నా ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్ కావచ్చు, కానీ నన్ను ఇంకో ఫీల్డ్లో చేస్తే ఆమె జీరో. రైట్. నేను నేర్చుకోవాల్సిందే మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. పేరెంట్స్కి ఏంటంటే అవగాహన లోపం ఉంది, మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ప్రాసెస్లోనే మేము లాస్ట్ 10-11 years నుంచి మేము ఇప్పటికి ఒక thousands of సెషన్స్ పెట్టాము. మా సెషన్స్ అంతా పాయింట్ ఆబ్జెక్టివ్ బేస్ లైన్ ఏంటంటే అసలు పేరెంట్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, పేరెంట్స్కి ఏం చూడాలి ఫస్ట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకునే ముందు, ఈ హోర్డింగ్స్ ర్యాంకులు అనేది ఎంతవరకు కరెక్ట్, అది ఆ 5% ఎందుకు. ఇప్పుడు ఒక బ్రాంచ్లో 5% పిల్లలకి ర్యాంక్స్ వస్తే డజన్ మీన్ దట్ అందరికీ వస్తాయని కాదు. అక్కడ పేరెంట్స్కి చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి. పేరెంట్స్ వెళ్ళి చెక్ చేయాల్సింది ఏంటి? ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఈ పిల్లల్లో ఒక క్లాస్లో 5% పిల్లలకి ర్యాంక్స్ వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు. ఎందుకు రాలేదని వాళ్ళు చెక్ చేసుకోవాలి. రైట్. వాళ్ళకి ఏమి ఇస్తే ర్యాంక్స్ వస్తాయి అనేది మేనేజ్మెంట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మేనేజ్మెంట్ చూడాల్సింది ఏంటంటే ఎవరీ చైల్డ్ కొంచెమన్నా ప్రోగ్రెస్ ఉండాలి, పర్ఫార్మెన్స్ రావాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. లేకపోతే 2 yearsలో ఓన్లీ కొంతమందిని పట్టించుకొని మిగతాను పట్టించుకోకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ అట్లే ఉండిపోతాడు చైల్డ్. తనకు రాదు అని మెంటాలిటీతో ఉండిపోయి ఇక ఫ్యూచర్లో ఛాలెంజెస్ తీసుకోలేడు, ముందుకు పోలేడు. అండ్ హీ విల్ బ్రాండ్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ అన్ వెరీ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ గై. దట్ ఈస్ వెరీ బ్యాడ్ టు ద కంట్రీ యాజ్ అ హోల్, ఐ షుడ్ సే. రైట్. సో పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ ఎప్పుడు కానీ కాలేజీలకు వెళ్ళి టీచర్స్తోని వీళ్ళతో మాట్లాడి అసలు టూల్స్ ఏమున్నాయి, సిస్టమ్ ఇంపార్టెంట్. అక్కడ అకాడమిక్ టూల్స్ ఏమున్నాయి, పిల్లలకి డెఫినెట్గా ఫాస్ట్ పేస్ ఉండొచ్చు, మీడియం పేస్ ఉండొచ్చు, లోవర్ పేస్ ఉండొచ్చు. వాళ్ళు తప్పు కానే కాదు. అక్కడ నోబడీ ఈజ్ రాంగ్. లోవర్ పేస్ ఉంటే వాడిని దూరం పెట్టొద్దు. సో పాయింట్ ఏంటంటే సపోజ్ ద చైల్డ్ ఈజ్ ఆఫ్ లోవర్ పేస్, వీళ్ళకి ఎట్లా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తారు, మీడియం పేస్ వాళ్ళకి ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు మీరు, అండ్ టాప్ పేస్ వాళ్ళకి ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు, అందరు ఇంపార్టెంట్ మనకి. సో ఇవి కావాలి మనకు. అసలు దీనివల్ల ఆ రిజల్ట్స్, కాన్ఫిడెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ లేకుండా తనకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చిందని పోయి మనకు కూడా వస్తుంది అంటే రారు. అందరూ పిల్లలు సేమ్ కానే కాదు. వెన్ చిల్డ్రన్ ఆర్ నాట్ సేమ్, దే కాంట్ టేక్ ద థింగ్స్ సేమ్. రైట్. ఈ అవగాహన అనేది ప్రతి పేరెంట్లో రావాలి.
అండ్ డెఫినెట్గా మనలాంటి టీచర్సే ఇలాంటి వీ హ్యావ్ టు బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద సిస్టమ్. అవును, ఈ 2 ఇయర్స్ సరిపోద్దా మరి? ఇప్పుడు మీరు అన్న ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ సఫిషియంటా, లేకపోతే స్కూల్ లెవెల్ నుంచే ఇది ఇంప్లిమెంట్ అవ్వాలనా? పవన్ సార్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ 10th క్లాస్ హై స్కూల్ వర్సెస్ జూనియర్ కాలేజ్ ఆర్ ఐఐటి జేఈ నీట్ అని చూసుకున్నట్టయితే ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద చైల్డ్ హ్యూజ్గా ఉంది వాళ్ళకి, రైట్? మనము సడన్గా కాలేజీ రాగానేమో ఫాస్ట్ పేస్డ్ స్పీడ్గా ఉంటుంది, ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది, ర్యాంక్స్ ఉన్నాయి ఎవ్రీ వీక్ 2 ఎగ్జామ్లు. ఈ సిస్టమ్ మనం ధన్మని వాళ్ళ మీద పెట్టేస్తున్నాం. సిస్టమ్ పిల్లలకి అలవాటే లేదు కదా. స్కూళ్ళల్లో అలవాటు లేనప్పుడు ఈ సిస్టమ్ను పెట్టేసేసుకుంటే ఏమవుతుంది? మోర్ దెన్ 90% పిల్లలు ఈ సిస్టమ్కి సెటప్ కారు, రైట్? సో ఎవరైతే నేషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళు కొంచెం అవుతారు కావచ్చు, మిగతా వాళ్ళు ఇప్పుడు చేసేసింది కదా. మరి 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ అయిపోయింది. పేరెంట్స్ అందరూ కూడా ఐఐటి ఫౌండేషన్ లేకపోతే నేను మీ కాలేజీలో చేర్చలేదు, స్కూల్లో చేర్చనని చెప్పి అంటున్నారని చెప్పి పెద్ద అంటే పేరు తీయలేను కానీ, బట్ నేషనల్ లెవెల్ బ్రాండ్స్ కూడా ఈవినింగ్ 3:30 తర్వాత 4:30 తర్వాత మళ్ళీ ఐఐటి అని చెప్పి రుతున్నారు కదా. పవన్ సార్, దేర్ ఆర్ 2 kinds ఆఫ్ బిజినెస్ ఇన్ దిస్. ఒకరేమో పేరెంట్ ఫియర్ మీద, హోప్స్ మీద, యాంగ్జైటీ మీద బిజినెస్ చేస్తారు. ఇంకో బిజినెస్ ఏంటి, రియల్గా పిల్లలకి ఎలాంటి స్కిల్స్ కావాలి స్కూల్లో, ఏ స్కిల్స్ ఇస్తే వాళ్ళు జూనియర్ కాలేజ్ 11th and 12th వచ్చినప్పుడు ఇలాంటి ఎన్వైరన్మెంట్కి సెట్ అవుతారనేది ఇంకో కైండ్ ఆఫ్ బిజినెస్ అది. సో మనం చేయాల్సిన స్కూళ్ళల్లో నా ఫౌండేషన్ అది, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ఫౌండేషన్ దేర్. 10th class 9th చెప్పడం, 9th 8th చెప్పడం, దట్ ఈస్ నాట్ ద ఫౌండేషన్. ఫౌండేషన్ అంటే ఏంటి? స్కిల్స్ డెవలప్ చేయాలి. ఏ స్కిల్స్ అయితే ఇంటర్మీడియట్లో కావాలి. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఏం చేస్తున్నారు? ఇంటర్మీడియట్లో స్కిల్స్ అంటున్నారు. ఏం స్కిల్స్ అంటున్నారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్. అంటే వెన్ యూ రీడ్ ద క్వశ్చన్, ఎంత గ్యాప్లో నీకు యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద సొల్యూషన్, గెట్ ద సొల్యూషన్ ఆర్ ఐడియా. ప్రాబ్లమ్స్ చదువుతున్నావు, విత్ ఇన్ హౌ మెనీ సెకండ్స్ యూఆర్ గెటింగ్ ద ఐడియా. ఆ టైం గ్యాప్ అనేది తక్కువ ఉండాలి, రైట్? ఈ అప్లికేషన్ స్కిల్స్ అండ్ హౌ టు చూస్ ద రైట్ క్వశ్చన్ టు సాల్వ్. అవునా, రైట్? అవును. అండ్ హౌ టు అటెంప్ట్ ద క్వశ్చన్ ఇన్ గెట్ ద ఆన్సర్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. అండ్ హౌ టు రివైజ్. నీకు ఒకటే రోజు టైం ఉంది, టోటల్ 2 years టెక్స్ట్ బుక్ రివైజ్ చేసుకోవాలి. ఎట్లా రివైజ్ చేసుకోవాలి? అండ్ హౌ టు పర్ఫార్మ్ అండర్ ప్రెషర్, హౌ టు నాట్ గివ్ అప్, రైట్? ఇలాంటి స్కిల్స్ ఇవన్నీ ఈ స్కిల్స్ కావాలి. స్కిల్స్ ఎక్కడ నేర్పిస్తున్నారు స్కూళ్ళల్లో? ఈ స్కిల్స్ ఆర్ ఫౌండేషన్ ఫర్ దిస్. దీన్ని ఫౌండేషన్ అంటాం దీన్ని యాక్చువల్గా. ఇది లేకుండా ఊరికే పిల్లల మీద ఇన్ఫర్మేషన్ పాడేసేసి 50 questions చేసుకురా, 100 questions చేసుకురా అని ఇది కాదు. అక్కడ స్కిల్స్ నేర్పించకుండా యూఆర్ గివింగ్ టార్గెట్స్. అది ఫౌండేషన్ కాదు. ఇదంతా ఏంటంటే జస్ట్ బేసింగ్ ఆన్ పేరెంట్స్ యాంగ్జైటీ, హోప్స్, రైట్? వాళ్ళకి వచ్చింది వీడికి వచ్చింది కాబట్టి ఫౌండేషన్ పోతే వస్తుంది అని దాంతో చేయడం తప్పించి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఇన్ ద స్కిల్స్. సో స్కూల్స్ కూడా ఎప్పుడు కానీ, ఏ స్కూల్స్ అయినా కూడా ఈ స్కిల్స్ మీద ప్రోగ్రామ్ బేస్ చేసుకోవాలి. స్కూళ్ళల్లో చేసినప్పుడు ఏంటంటే గ్యాప్ బిట్వీన్ 10th and intermediate అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు పిల్లల ట్రాన్స్ఫర్మేషన్ బికమ్స్ ఈజీ. సో ఆ స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. ఉన్నా కూడా దే విల్ నో హౌ టు హ్యాండిల్ ద స్ట్రెస్. ఓకే, ఇది కావట్లేదు కదా, ఎక్కడ కావట్లేదు ఇది. ఆ స్కిల్స్ ఎవరు బేస్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ద ఫౌండేషన్. పేరెంట్స్ షుడ్ నో దిస్. ఇవి లేకుండా పిల్లల మీద ఓటిగా ప్రెషర్ పెట్టేసేసుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చేసేసుకొని ఐ థింక్ మనం పిల్లల్ని అండ్ ఇండైరెక్ట్గా నేషన్ని ఖరాబ్ చేసినట్టే. అంటే మీరు దిస్ ఇస్ వై వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ అన్ఎంప్లాయబిలిటీ. మనకు స్కూల్లో కాలేజీలో కావాల్సిన స్కిల్స్ ఏం కావాలి, ఏం నేర్పిస్తున్నారు, అసలు రియల్ వరల్డ్లో స్కిల్స్ ఏం కావాలి, ఆ పాయింట్కే అసలు ఏమైనా ఉందా మనకి అసలు? అదే పాయింట్. ఇప్పుడు అంటే కరెక్టే. ఇప్పుడు 6వ తరగతి నుంచే ఒక స్కిల్ సెట్ తోటే, మీరన్న సెకండ్ స్కిల్ సెట్ తోటే పోదాం పిల్లలకి, ఇవన్నీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నేర్పిద్దాం, ఆ 8లో ర్యాంక్ కొడతాడు. తర్వాత ఏంటి? విల్ దట్ బీ ది సాచురేషన్ స్టేజ్ ఫర్ ది చైల్డ్ ఆర్ మిస్సింగ్ లింక్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? ఈ ఒక ఐఐటీలో సీట్ కొడితేనో లేకపోతే ఒక నీట్లో ర్యాంక్ తెచ్చుకుంటున్నానో లైఫ్లో కాదు, అసలే కాదు. ఐటీలో సీట్ కొట్టినా కొట్టకున్నా, నీట్లో సీట్ వచ్చినా రాకున్నా, రైట్? పేరెంట్స్ షుడ్ నో దట్ ఈస్ నాట్ ది ఎండ్. వాట్ ఈస్ ద అదర్ స్కిల్ సెట్?
ఇప్పుడు స్కిల్ సెట్ ఇప్పుడు సరే ఇంజనీరింగ్ ఐఐటీలో వచ్చిన వాళ్ళు కూడా 100% సక్సెస్ కావాలని లేదు, రాని వాళ్ళు లేవని లేదు, రైట్. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మనం ఎంత ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే పిల్లలలో అందరూ అంటున్నారు పిల్లలు డిస్ట్రాక్షన్ అయిపోయారు, హైపర్గా ఉన్నారు, వినరు, ఫోకస్ లేదు అని. ద సేమ్ టైం అగ్రీడ్ అది. ద సేమ్ టైం వాళ్ళ ఇంటెలిజెన్స్ స్కిల్స్ పెరిగినాయి, వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్ పెరిగినాయి, యాక్చువల్గా వాళ్ళకి ఫోకస్ తగ్గింది, నో డౌట్. ఈ స్కిల్స్ పెరిగినాయి. ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే పిల్లల్ని మనము యూఆర్ రాంగ్ అని చెప్పే బదులు వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద కంట్రోల్ ఓవర్ ద చిల్డ్రన్. కంట్రోల్ కాదు కావాల్సింది, కనెక్షన్ కావాలి మన పిల్లలతోని. పిల్లల్ని ఎట్లున్నారో అట్లా మనం వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. అయితే మీరు అన్నట్టు ఇందాక ఐఐటీఏ ఫైనలా, నీటే ఫైనలా, ఇంకే ఫైనల్ అంటే అది కాదు. ఇప్పుడున్న ప్రపంచంలో ఆల్ దాట్ మ్యాటర్స్ ఈ స్కిల్స్. ఏ స్కిల్స్ ఎట్లున్నాయనేది, రైట్. దే ఆర్ అమేజింగ్ గ్రాఫిక్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ అమేజింగ్ గ్రాఫిక్ డిజైనర్స్ ఫ్రమ్ ద స్కూల్ ఆల్సో. There are great coders in the school in grade 6th and 7th. Do you know that? 6th and 7th coders హైదరాబాద్లో కొందరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కోడ్ చేస్తే ఇట్ ఈస్ అన్బ్రేకబుల్ కోడ్, రైట్. ఇప్పుడు ఆ కోడ్ చేసిన ఆ స్కిల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు షో కాజ్, రైట్. ప్రపంచంలో దిస్ చైల్డ్ కెన్ షో కాజ్ హిస్ స్కిల్ టు ఎనీ మల్టీనేషనల్ కంపెనీ. నువ్వు ఫేస్బుక్ అనండి, ఇన్వీడియా అనండి, ఎవరికైనా హీ కెన్ షో కాజ్ ద స్కిల్స్, రైట్. అన్నప్పుడు ఏమవుతుంది, స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎలాంటి స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ టు అడాప్ట్. ఎందుకంటే థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్, రైట్. టెక్నాలజీ చేంజింగ్ వెరీ ఫాస్ట్, హ్యూమన్ సైకాలజీ చేంజింగ్ వెరీ ఫాస్ట్, ఎన్వైర్న్మెంట్ చేంజింగ్ వెరీ ఫాస్ట్, ఇన్ఫ్లుయెన్స్ చేంజ్ అవుతుంది ఫాస్ట్గా. అన్ని రకాలుగా ఫాస్ట్గా చేంజ్ అయినప్పుడు మనం అట్లే పాతగా ఉంటే సరిపోదు. ఈ అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కల్చర్కి అడాప్ట్ కావాలి, టెక్నాలజీ అడాప్ట్ కావాలి, హ్యూమన్ మైండ్ సెట్కి అడాప్ట్ కావాలి. దిస్ ఈజ్ మిస్సింగ్ అవుట్. సో అడాప్టబిలిటీ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్గా ఉండాలి. ఈ ఫోకస్ అనేది డెవలప్ చేయాలి అందరం. పిల్లల్లో ఫోకస్ డెవలప్ చేయాలి. బికాస్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ ఫర్ ద పొటెన్షియల్ ఆఫ్ ద చైల్డ్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటో తెలుసా మీకు? అది మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ఈజ్ కాజింగ్ సో మచ్ డ్యామేజ్, ద పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ కమింగ్ డౌన్. మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్ పక్కన పెట్టేస్తే ఆ ఫోకస్ ఇంక్రీజ్ చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫార్మ్ అండర్ ది గివెన్ సర్కమ్స్టాన్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మనకి ఈ పిల్లలకి ఐఐటీఏ ఫైనల్ లేకపోతే లైఫ్ లేదు అనేది రాంగ్ కాన్సెప్ట్, రైట్. మనకు పీపుల్ రేపటి రోజు నేను ఇందాక చెప్పినట్టు ఫోకస్ ఒకటి, అడాప్టబిలిటీ ఒకటి, రైట్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు వర్క్ ఇన్ ఎ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంపార్టెంట్, రైట్. సో మైండ్ సెట్ అంటే అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, ఆ ఎంపతి ఒకటి ఇంపార్టెంట్ ఎప్పుడు కానీ, రైట్. అండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ సమ్ హెల్త్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. అండ్ యూనో స్ట్రెస్లో హౌ టు బీ కామ్, రైట్. అండ్ డెఫినెట్గా పర్పస్ ఉండాలి లైఫ్లో. ప్రతి చైల్డ్కి ఒక పర్పస్ ఉండాలి. సో ఏంటంటే మెయిన్గా మేము ఒక ఎడ్యుకేషన్ కాంక్లేవ్ రన్ చేస్తాము ఫ్యూ మంత్స్ బ్యాక్. కొందరు ప్రొఫెసర్స్ని, స్టార్టప్ ఫౌండర్స్ని, టాప్ కంపెనీ సీఈఓస్ని పిలిచినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే చిల్డ్రన్ డోంట్ హ్యావ్ ఫోకస్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్. రేపటి రోజు వాళ్ళకి ఒక కొత్త టెక్నాలజీ వస్తే దే షుడ్ రీడ్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఇన్ ద మాన్యువల్. ఆ ఓపిక లేదు వాళ్ళకి అది. అండ్ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుంది అక్కడ కంపల్సరీ. ఎమోషనల్ కనెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎమోషనల్ కనెక్ట్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ ద పేరెంట్స్, టీచర్స్ అండ్ ద చైల్డ్, ఇది కంప్లీట్గా మిస్ అవుతున్నది. ఒక్కసారి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిపోతే ద చైల్డ్ విల్ బీ అలోన్, చైల్డ్ విల్ నాట్ షేర్ హిస్ ప్రాబ్లమ్స్, అండ్ చైల్డ్ విల్ try to get some kind of attachment with some wrong things also. అంటే a child will be lost forever. Emotional connect, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ద చైల్డ్. పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ నో దిస్. టీచర్ రోల్ ఏంటి ఇందులో? ఇప్పుడు మీరు ఇన్ని పాయింట్స్ చెప్పారు, దీన్ని ఇన్ఫ్యూజ్ చేయడానికి ఆబ్వియస్లీ సిస్టమ్ ఎంత సాఫిస్టికేటెడ్ అయినా కూడా టీచర్ కాకపోతే మాత్రం ఇబ్బందే కదా. మరి టీచర్లకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉందా ఈ ప్రైవేట్ ఎకో సిస్టంలో? లేనే లేదు. ఇప్పుడు నేను అడిగితే, ఇప్పుడు మేము మా దాంట్లో మేము ఏం చేసామంటే ఇయర్ నుంచి మేము 2000 కోవిడ్ తర్వాత ఐ రియలైజ్ దట్ దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ చైల్డ్ సైకాలజిస్ట్. మాకు అప్పుడు పిల్లల మైండ్ సెట్ అర్థం కాలేదు కోవిడ్ తర్వాత. ఎందుకంటే మనం ఎంతసేపు ఓల్డ్ మైండ్ సెట్లో ఉన్నాము అందరం కూడా. చైల్డ్ సడన్గా డిఫరెంట్గా ఎవాల్వ్ అయిపోయాడు ఆ కోవిడ్ టైంలో. అతని మైండ్ సెట్కి, బిహేవియర్ ట్రేట్స్కి
మనకు ఆల్రెడీ మనకి యూనో వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రీ కన్సీవ్ నోషన్స్, అవి మ్యాచ్ కాలేదు అన్నప్పుడు ఐ థాట్ దట్ డెఫినెట్లీ వీ నీడ్ చైల్డ్ సైకాలజిస్ట్ హూ ఆర్ ట్రైన్డ్ అండ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ హూ కెన్ హ్యాండిల్ దిస్ చిల్డ్రన్. సో వీ బాట్ చైల్డ్ సైకాలజిస్ట్ సిన్స్ లాస్ట్ 5 years ఫుల్ టైమ్. వీ హ్యాడ్ 2 చైల్డ్ సైకాలజిస్ట్స్. ఎందుకు అవసరం అంటే ఇప్పుడు పేరెంట్స్కి ఇందాక చెప్పినట్టు పేరెంట్స్కైనా టీచర్స్కైనా దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద చైల్డ్ బిహేవియర్. మల్టిపుల్ రీజన్స్. మనమే గ్యాడ్జెట్లా యూనో అడిక్ట్ అవుతున్నాం, పిల్లలు ఆబ్వియస్లీ నో, రైట్? సో ఆ కనెక్ట్ మిస్ అవుతుంది. సో పేరెంట్స్ ఆర్ లుకింగ్ అట్ కంట్రోల్ కాకూడదు. టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దిస్ చైల్డ్ ఈజ్ ద జెనెక్స్ చైల్డ్. కోవిడ్ అనేది తన మిస్టేక్ కాదు, కోవిడ్లో ఆ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది, రైట్? సో చైల్డ్ ఈజ్ నాట్ రాంగ్, తన తప్పు లేదు, అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ హీ హాస్ చేంజ్ ఇట్ వెరీ ఫాస్ట్. హీస్ డ్రెస్సింగ్ ప్రయారిటీస్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్డ్, సోషల్ మీడియా ప్రయారిటీస్ ఆర్ చేంజ్డ్, ద వే హీస్ ట్రీటింగ్ ద పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ కల్చర్ హ్యాస్ చేంజ్డ్. ఇవన్నీ చేంజ్ అయిపోయాయి అన్నప్పుడు యాజ్ అ పేరెంట్గా టీచర్గా మనము వాటిని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయాలి. అక్కడ యాక్సెప్ట్ చేసేసి దెన్ వీ షుడ్ సీ ద డిఫరెన్స్. యాక్సెప్ట్ చేయాలంటే మనకు పేషెన్స్ ఉండాలి, ఈ అవగాహన ఉండాలి. సో ఫ్రమ్ దిస్ ఇయర్ వీఆర్ ట్రైనింగ్ ఆల్ అవర్ స్టాఫ్ విత్ చైల్డ్ సైకాలజిస్ట్స్. మాకు ఎవ్రీ వీక్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళతో ఇప్పటి నుంచి, మా టీచర్స్కి మా స్టాఫ్ అందరికీ. ఎందుకంటే చైల్డ్ ఈజ్ నాట్ రాంగ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిమ్, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అది. సో పిల్లల ప్రాక్టీస్ యాక్సెప్ట్ చేయాలి. నాకు నచ్చిన మ్యూజికే నా పాపకి నచ్చాలంటే నచ్చదు, నేను వేసిన ఇలాంటి బట్టలు నువ్వు కూడా వేసుకోవాలంటే నచ్చదు తనకి. సో అలా తను ప్రయారిటీస్ చేంజ్ అయినప్పుడు ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. బికాస్ మా ఫాదర్కి నేను వేసుకున్న బట్టలు నచ్చలేదు, నా ఫుడ్ హ్యాబిట్స్ నచ్చలేదు, అవును, అక్కడేమో ఫైన్ ఇక్కడేమో నాట్ ఫైన్ అనేది కాదు అక్కడ. అంటే అప్పుడు డిస్ట్రాక్షన్స్ వర్ రిలేటివ్లీ లోవర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ ఇందాక అన్నట్టు దే షుడ్ గివ్ టైమ్ టు చిల్డ్రన్. ఆ సోషల్ కనెక్ట్ అనేది ఇంపార్టెంట్, ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇంపార్టెంట్, ఆ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్, రైట్? ఆ బౌండరీస్ ఉంచకూడదు ఎప్పుడు కానీ. లెట్ us గో విత్ దెమ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ. అప్పుడు వాళ్ళని మనం సింక్ చేసేసుకొని దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అనేది చాలా చాలా ఓపెన్గా ఉండాలి. మన పేరెంట్స్ మనతో ఉన్నట్టు మన పిల్లలతో ఉండకూడదు, ఇంకా చాలా ఫ్రీడమ్గా ఉండాలి. అండ్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎవ్రీథింగ్. ఇది చేస్తే ఇది నష్టం, ఇది చేస్తే దిస్ ఇస్ బెనిఫిట్ ఫర్ యూ అనేది చాలా ఓపికతోని చెప్పాలి. అంతేగాని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు టైం లేదు, మనము ప్రీ కన్సీవ్ నోషన్స్తోని అవే చేయాలని మన పిల్లలు చెప్తున్నాము, అక్కడ ఆ ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది అక్కడ. I think as a parent and a teacher which I have seen last few years, I think this is my point regarding the question what you asked. మీ దగ్గర ఇప్పుడు డెక్స్టరిటీ ఇంటిగ్రేషన్ కానీ మాక్ యూ అని కానీ ఇట్లాంటి ఈవెంట్స్ ఇప్పుడు మీరు అన్నారు ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ అని, ఇవన్నీ స్టూడెంట్స్కి నిజంగానే ఉపయోగపడుతున్నాయి. సిసిసి మేము తీసుకొచ్చిన కాంక్లేవ్ ఎవరు వచ్చారంటే ద సిఇఓస్ who knows the children coming from various engineering colleges, right? Engineering college professors, they know about the children coming from various junior colleges, right? Startup founders అనుకోవచ్చు, రైట్? అంటే ఒక చైల్డ్ స్కూల్ నుంచి జాబో స్టార్టపో ఈ ట్రాన్సిషన్లో ఎవరైతే అన్ని అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచామన్నట్టు. వాళ్ళందరినీ పిలిచి మాకు ఒకటే క్వశ్చన్ ఉండింది, జూనియర్ కాలేజ్ సెగ్మెంట్లో, స్కూల్ సెగ్మెంట్లో మేము ఇంకేం చేయాలి సచ్ దట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ జూనియర్ కాలేజ్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ షుడ్ బి స్మూత్, ఇంజనీరింగ్ కాలేజ్ టు జాబ్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ థింగ్ షుడ్ బి స్మూత్ అనే క్వశ్చన్ మీద చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఫోకస్ ఒకటి, దే డోంట్ హ్యావ్ పర్పస్ ఒకటి మిస్ అవుతుంది అక్కడ, ఓపిక లేదు, అండ్ దే ఆర్ నాట్ అబుల్ టు షేర్ దేర్ ఎమోషన్ కనెక్ట్ లేదు, ఎందుకంటే మొత్తం గ్యాడ్జెటే కదా. అవును. అండ్ అడాప్టబిలిటీ లేదు. ఇప్పుడు అడాప్టబిలిటీ లేనప్పుడు యూ కాంట్ రియలీ బీ ఆ టెక్నాలజీకి నువ్వు డెఫినెట్గా సింక్ అయిపోలేవు అక్కడ. సో యూ బి లెఫ్ట్ అవుట్ కదా. కమ్యూనికేషన్ చెప్పలేకపోతున్నాడు. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, యూ షుడ్ నాట్ హ్యావ్ ద ఫియర్ అబౌట్ వాట్ యూ వాంట్ టు టాక్, రైట్? అండ్ చాలామందికి ఏంటంటే బాగా అలవాటు అయిందంటే సక్సెస్ అలవాటు అయిపోయింది, ఫెయిల్ అయితే అదో నామూషి అయిపోయింది అక్కడ. అవును. సో స్కూల్స్, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా సక్సెస్ ఇది ఇంపార్టెంట్, ఫెయిల్యూర్ అంతకంటే ఇంపార్టెంట్ అనేది సిస్టంలో నేర్పించాలి మనం. అది అంటే సిస్టంలో ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, లేకపోతే రియల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ అనేది ఇప్పించాలి కంపల్సరీ. దెన్ దే షుడ్ నో దట్. ఇలాంటివి మాకు వచ్చాయన్నట్టు.
సో ఈ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఈ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని కొంచెం చేంజెస్ మేము తీసుకొచ్చాము ఆల్రెడీ. వచ్చారు మీద. అండ్ మా కాలేజ్లో మేము జూనియర్ కాలేజ్ అంటే స్టాండర్డ్ జూనియర్ కాలేజ్ నడిపించాం కంప్లీట్గా. మాకు అకాడమిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. మా కాన్సెప్ట్ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫార్మ్ ప్రొవైడ్ గివ్ దిస్. అంటే ఇవన్నీ ఫీచర్స్ ఉండాలి ఒక కాలేజ్లో అంటే ఫీజు ఎక్కువ ఉండాలా? పేరెంట్స్కి అదొక బాధ, అదొక భయం. అంటే నేను ఈ మధ్య ఒక చిన్న మాట, ఈ మధ్య ఒక పేరెంట్ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏమని అంటే, ఫలానా కార్పొరేట్ కాలేజ్లో ఐఐటి ర్యాంక్ గ్యారంటీ స్కీమ్ అనేది ఉందంట, 4 లక్షలు కట్టాలని. ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి మనం అంటే ఫీజు ఏమైనా ఎక్కువ ఎఫర్ట్ చేయాలా పేరెంట్ అనే భయం ఒక మిడిల్ క్లాస్ పేరెంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న లక్షణాలన్నీ మంచి లక్షణాలన్నీ మిడిల్ క్లాస్ పిల్లల్లో మనకు ఈజీగా కనబడతాయి. మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎట్లాంటి వ్యవస్థలు ఉండాలి? మళ్ళీ అంటే మనమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఫోర్స్ చేస్తున్నట్టు కదా ఒక రకంగా. ఏమని, నువ్వు పోయి ఆ కార్పొరేట్లోనో లేకపోతే ర్యాంక్ మింటింగ్ ఆర్ ర్యాంక్ ప్రాపగేటింగ్ ఇన్స్టిట్యూషన్లోనే చేరుకున్నా అని మనమే చెప్తున్నట్టు కదా. అంటే మనం కూడా మన ఈకో సిస్టమ్స్లో ఫీజు ఎక్కువ ఉండడమో లేకపోతే ఇంకోటో చాలా ఉన్నాయి కదా. దీని ఓవర్కమ్ ఎట్లా చేస్తారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్? దాన్ని ఫీజ్ అనేది ఇన్అప్రోప్రియేట్గా ఉండకూడదు ఎప్పుడు. వాట్ యు గివ్, వాట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎప్పుడు. వాట్ యు గివ్, వాట్ యు గెటింగ్. నువ్వు వాట్ యు గివ్ కాదు, వాట్ యు వాంట్ ఫస్ట్ ఎప్పుడు కానీ మనకు ఛాన్స్ చైల్డ్కి ఏం కావాలి. మన కాలేజెస్ కానీ ఎకో సిస్టమ్ కానీ ఎట్లా బిల్డప్ కావాలి, వాట్ ఏ చైల్డ్ నీడ్స్. ఆ చైల్డ్ ఫాస్ట్ పేస్డ్ ఉండొచ్చు, మీడియం పేస్డ్ ఉండొచ్చు, లో పేస్డ్ ఉండొచ్చు. వాట్ ఎవ్రీ చైల్డ్ నీడ్స్, ఈ నీడ్స్ ప్రకారం మీరు సిస్టమ్ డెవలప్ చేయాలి మనం ఎప్పుడు కానీ. ఆ సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు వచ్చేస్తాయి. అంతేగాని నేను ఒక సిస్టమ్ డెవలప్ చేశాను మీరు అందరిలో సెట్ కావాలంటే సెట్ కావాలి అట్లా. రైట్, సిస్టమ్ షుడ్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ కదా. ఇప్పుడు మేము పెట్టినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మేము ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ తీసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టు టీచర్ షుడ్ గివ్ మోర్ టైమ్, దే షుడ్ బి హ్యావింగ్ సమ్ కంపాషన్, రైట్. దే షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద చైల్డ్. ఆ జడ్జిమెంటల్ ఉండొద్దు. 2 సార్లు హెల్ప్ చేశాను, వాడికి అర్థం కాలే, వాడికి పనికిరాడు, సూట్ కాదు, వాడికి ర్యాంక్ రాదు అనేది ఈ లాంగ్వేజ్ చాలా యూజ్ చేస్తారు పేరెంట్స్, మన టీచర్స్. ఇది 10 సార్లు 20 సార్లు 30 సార్లు యూజ్ చేస్తే ఒక తర్వాత సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఇక హీ విల్ ఫీల్ దట్ ఇక కదా నేను అంతే అనుకుంటాడు. అంటే వీఆర్ స్పాయిలింగ్ ద చైల్డ్, నాట్ హిస్ లైఫ్, జనరేషన్ కొద్దిగా స్పాయిల్ చేస్తున్నాం. సో మనకి ఎప్పుడు కానీ చైల్డ్కి ఏం కావాలి దాన్ని బట్టి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఇఫ్ అ చైల్డ్ ఈజ్ అ మిడిల్ క్లాస్, రైట్, ఇప్పుడు ఈ ఫీడ్ అవైలబిలిటీ లేదు, బట్ అ చైల్డ్ కెన్ టేక్ ద ఎగ్జామ్స్, షో దట్ హీ ఈస్ ఎక్సెప్షనల్. నీడ్ బేస్డ్ ఉండొచ్చు, చైల్డ్కి ఎంథూజియాజం ఉంటుంది, చదవాలి పైకి రావాలని, రైట్. డబ్బులు లేవు అన్నప్పుడు దే కెన్ కమ్ టు అస్. అలాంటి పిల్లలకి మేము ఎంకరేజ్ చేస్తాం. ఆర్ సమ్ చిల్డ్రన్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, రైట్, అండ్ దే కాంట్ అఫోర్డ్, వెల్కమ్ టు అస్. ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్ షుడ్ పర్ఫామ్, మస్ట్ పర్ఫామ్ ఆర్ విల్ పర్ఫామ్. దాన్ని ఏ విధంగా మీరు స్ట్రీమ్లైన్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఆపాదిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వీళ్ళు 100 మందిని తీసుకుంటే 10 మంది మీద అటెన్షన్ పూర్తి స్థాయిలో పెడుతున్నారు. మరి మిగతా 90 మంది మీద ఏ రకమైన ఫోకస్ అనేది మీరు పెడుతున్నారు లేదా ఆయా సంస్థలు పెట్టాలి? మేము చేసేది ఏంటంటే వెన్ వి సే ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫామ్ అనేది మాకు ఒక ఆపరేషన్ ఇది. అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ దట్ లాస్ట్ 10-11 years అండ్ దట్ ఈస్ అ ప్రాసెస్. అది ఇయర్ టు ఇయర్ వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. ఇయర్ టు ఇయర్ మా దగ్గర వీ నెవర్ టేక్ ఓన్లీ ద టాప్ చిల్డ్రన్ ఫ్రమ్ ద స్కూల్స్ ఆర్ గివెన్ ఫౌండేషన్ అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్ని తీసుకొచ్చడం లేదు మా దగ్గర. వీ డోంట్ గివ్ దట్ బికాస్ కొంతమందికి ఫ్రీగా ఇచ్చేసేసి మిగతా డబల్ ట్రిపుల్ ఫీ తీసుకోవడం కాన్సెప్ట్ లేదు. అందరికీ ఫీజెస్ ఉంటాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటే కొంత తగ్గిస్తాము, ఎకనామికల్గా వీక్ ఉంటే కొంత తగ్గిస్తాము, డెఫినెట్గా అన్ని రకాలుగా ఉంటాయి, రైట్. చైల్డ్ పర్ఫార్మెన్స్ పెరగాలి అంటే డెఫినెట్గా మనకు దట్ టీచింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, టీచర్స్, సపోర్టింగ్ స్టాఫ్, వీళ్ళ నెంబర్ పెరగాలి కంపల్సరీ. అండ్ ఆ స్కెడ్యూల్ ఎట్లుండాలి అంటే ప్రతి చైల్డ్కి హీ షుడ్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ సీనియర్ లెక్చరర్ టైమింగ్స్. వాడు ఎంత స్లోగా ఉన్నా కూడా పర్వాలేదు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. పిల్లాడు స్లోగా ఉంటే టీచర్స్ తప్పు కానీ పిల్లాడు తప్పు కానే కదా, స్కూల్లో మిస్టేక్ ఎక్కడో మిస్టేక్ జరిగింది అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది రిసోర్సెస్ ప్లెంటీగా ఉండాలి. అంటే చైల్డ్కి మార్నింగ్ నుంచి నైట్ వరకు అకాడమిక్ సపోర్ట్ రియల్గా ఉండాలి, రైట్. తర్వాత ఏం చేయాలి, మేమేం చేస్తామంటే మేము హోంవర్క్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 క్వశ్చన్లు ఇస్తాము హోంవర్క్. మా హోంవర్క్స్ ఏంటంటే మండే రోజు ఎగ్జామ్ ఏదో రాస్తారో
ఎలాంటి మిస్టేక్ చేస్తాడో వీ వాంట్ ద చైల్డ్ టు కమిట్ దట్ మిస్టేక్స్ వెల్ బిఫోర్ ది ఎగ్జామ్. పవన్ సార్, సండే మండే ఎగ్జామ్స్ పెడతారు కదా వీకెండ్, దాంట్లో పిల్లలు మ్యాక్సిమం మీకు తెలిసినట్టయితే చిన్న చిన్న మిస్టేక్ చేసి మిస్టేక్ దే ఆర్ లూజింగ్ మార్క్స్. ఈవెన్ ద టాప్ 100 500 1000 ర్యాంకర్ కూడా ఆ మిస్టేక్ చేస్తాడు. చిల్డ్రన్ కాల్ దెమ్ సిల్లీ మిస్టేక్స్, రైట్? మా ప్రయత్నం ఏంటంటే ఎవ్రీ డే చైల్డ్ షుడ్ పర్ఫార్మ్ ఇన్ సచ్ అ వే టు మినిమైజ్ ద మిస్టేక్స్. సో మాకు ఎవ్రీడే హోంవర్క్ అనేది కొంచెం చిన్నగా ఇస్తాము, కానీ ఎగ్జామ్ లాగా చేయాలి అది. అంటే వీ వాంట్ ద చైల్డ్ టు పర్ఫార్మ్ మిస్టేక్స్. తను ఎగ్జామ్లో ఏ మిస్టేక్ చేస్తాడో ఆ మిస్టేక్స్ ముందే చేయాలి. ఒకసారి కాదు, 4 సార్లు చేయాలి వీక్లీలో. టీచర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, దానికి ఆ మిస్టేక్స్ అలవాటు అయిపోతాయి. మిస్టేక్స్ అలవాటు అయిపోయాక సండే రోజు ఏ మిస్టేక్ చేస్తాడో మోరల్లెస్ ఐడియా ఉంటుంది. సో హీల్ బీ కాన్షియస్. ఆ క్యాల్కులేషన్ మిస్టేకా, డిడ్ నాట్ రీడ్ ద క్వశ్చన్ పర్ఫెక్ట్లీ, ఆ ఆప్షన్ తప్పు చేశాడా, రైట్? ఏదో యూనిట్స్ ఏదో ఇవన్నీ సిల్లీ మిస్టేక్స్ అంటాం కదా. ఇవన్నీ మిస్టేక్స్ పిల్లలతోని చేపించాలి. వి కాల్ దిస్ అ డయాగ్నోసిస్. డయాగ్నోస్ చేస్తేనే కదా రోగాలు బయటపడేటివి. సో వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు కమిట్ మిస్టేక్స్. అక్కడికో కాకుండా నెక్స్ట్ వీక్ అలాంటి కొన్ని మిస్టేక్స్ తగ్గించేట్టు చూసుకోవాలి పిల్లలకి. ఏ సెక్షన్ అయినా పర్లేదు, ఎంత స్లో ఉన్నా కూడా పర్లేదు, ఈ క్వశ్చన్స్ తగ్గించేట్టు చూసుకోవాలి మిస్టేక్స్. నెక్స్ట్ వీక్ కాకపోయినా ఆపై వీక్, అట్లీస్ట్ 1 month. ఫస్ట్ వీక్లో తను 4 మిస్టేక్ చేస్తే అట్లీస్ట్ బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఒక్కడని తగ్గించాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది పిల్లడికి, హీల్ గెట్ కాన్ఫిడెన్స్. ఓ, నేను పలానా రోజు మిస్టేక్ చేశాను, ఈ కాన్సెప్ట్ నాకు క్లియర్ లేకుండే, ఐ కుడ్ చెక్ మై మిస్టేక్స్ అండ్ దెన్ ఐ కుడ్ కరెక్ట్ ఇట్. అంటే కింద పడ్డాక పైకి లేవడం ఇంపార్టెంట్. దట్ ఈస్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ఫ్రమ్ సక్సెస్. టాప్ ర్యాంకరే కాన్ఫిడెన్స్ కాదు అక్కడ, ఫెయిల్యూర్. యా. సో తను మిస్టేక్ చేసి ఎంత పైకి వచ్చాడు అనేది ఇది ఈ సిస్టమ్ చేయించాలి. అప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఇది నేను చెప్పేది, ఇది వీక్లీలో 4 రోజులు చేస్తాం మేము. ఇలాంటి 2 years 20 months అనుకున్నా కూడా 20 into 4. దీనికి మరి కో కరిక్యులర్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తోడవుతాయి. అవును. ఇప్పుడు మనకి ప్రపంచంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ లేకుండా ఏ స్కూల్ లేదు, ఏ కాలేజ్ లేదు, ఏ యూనివర్సిటీ లేదు. మన దగ్గర ఉన్నాయి, రైట్? ఆడకుండా అదే వింత. అపార్ట్మెంట్లో అదే వింత. స్కూల్స్, కాలేజెస్ అలా పర్మిషన్ మనకు ఉన్నాయి ఇక్కడ. సో డెఫినెట్గా స్పోర్ట్స్ అనేది మేము కూడా కాలేజ్ పెట్టినప్పుడు చాలామంది పేరెంట్స్ స్పోర్ట్స్ వేస్ట్ ఆఫ్ టైం, మాకు ఎందుకు, యోగా వేస్ట్ ఆఫ్ టైం, ఆవిడ హెల్తీగా ఉన్నాడు, యోగా వద్దు అంటే ఇవన్నీ మాకు ఇప్పుడు రావట్లేదు, అప్పుడు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత హ్యూజ్ చేంజ్ అయిపోయింది. అడుగుతున్నారేమో రివర్స్. స్పోర్ట్స్ అనేది కంపల్సరీ. అది టీమ్ స్పోర్ట్ కావచ్చు, ఇండోర్ స్పోర్ట్ కావచ్చు. ఫర్ అస్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు స్వెట్ డైలీ. ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఒక స్పోర్ట్ ఆడితే ఇస్ నాట్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ మెంటల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ కొలాబరేషన్, ఇట్ ఈస్ అ టీమ్ గేమ్ కావచ్చు. హీ విల్ లెర్న్ హౌ టు గెట్ అప్ ఆఫ్టర్ ఫాలింగ్. వాడు గేమ్ లూజ్ అయ్యాడు, నెక్స్ట్ గేమ్ హీ విల్ ట్రై టు చేంజ్ ద స్ట్రాటజీ, టు విన్ ద గేమ్. అవునా? ఇదే లైఫ్ కదా, లైఫ్లో కావాల్సింది ఇదే కదా. కాంపిటీషన్కి బేసిక్ ప్రిన్సిపల్ ఇదే. మరి పిల్లలకి స్పోర్ట్స్ లేకపోతే ఎట్లా? మార్కులు తక్కువ వచ్చి నేను స్పోర్ట్స్ కట్ చేస్తున్నారు కదా. సో అవేర్నెస్ లేకుండదు. స్పోర్ట్స్ విల్ ఇంప్రూవ్ హీస్ పర్ఫార్మెన్స్, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, హీల్ రిజ్యూనేట్ అవుతాడు. అంటే నువ్వు రీబూట్ చేసినట్టే కదా. అంతే. సో పేరెంట్స్ షుడ్ నో దిస్ అండ్ దే షుడ్ క్వశ్చన్ దిస్ యాక్చువల్గా అట్లా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకట్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. సో చూసారుగా వ్యూవర్స్, ఒక గుడ్ గైడ్, ఒక లైట్ హౌస్ లాంటి వారి మార్గనిర్దేశకంలో స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ అండ్ ఈకోసిస్టమ్స్ కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఈ అకాడమిక్ వ్యవస్థ మన దగ్గర ఏదైతే ఉందో కొంత అన్ఆర్గనైజ్డ్గా దీన్ని మరింత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి. నేను మీ పవన్ సార్, సైనింగ్ ఆఫ్. ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. థ్యాంక్ యూ.